హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ కాకాని మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనం రియల్ నెంబర్స్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ 1.2లోని సమ్స్ నేర్చుకుందాం. ప్రూవ్ దట్ √5 ఈజ్ ఎ ఇర్రేషనల్ నెంబర్. ఫైనల్ ఎగ్జామ్లో కంపల్సరీగా ఈ మోడల్ క్వశ్చన్ వస్తుంది ఫ్రెండ్స్. సో లిజన్ కేర్ఫుల్లీ ఆల్ ఆఫ్ యూ. యూ కెన్ సీ హియర్, ఇక్కడ మనం √5 ఈజ్ ద ఇర్రేషనల్ నెంబర్ అని చూపించాలి. నేనేమంటానంటే √5ని మనం ముందుగా రేషనల్ నెంబర్ అనుకుంటాం అనమాట. ఆఫ్టర్ దట్ మన సమ్ చేసుకుంటూ వెళ్ళగా మనం అనుకున్నటువంటి రేషనల్ అన్న పదానికి మనకు వచ్చే ఆన్సర్ విరుద్ధంగా ఉంటుంది, అంటే ఇట్ ఈస్ ద కాంట్రడిక్స్. సో వాట్ వీ కెన్ థింక్, సో √5 అనేది రేషనల్ కాదు, ఇర్రేషనల్ అని చదువుతాం అనమాట. సో వీ కెన్ థింక్, లెట్ అజ్యూమ్ దట్ √5 ఈజ్ రేషనల్ నెంబర్. సో ఇది రేషనల్ నెంబర్ కాబట్టి ఎలా రాయొచ్చు మనం, √5 ఈక్వల్ టు a by b గా రాయొచ్చు. హియర్ a comma b belongs to integers and b is not equal to 0, and we can say a comma b are co-primes. What is the meaning of co-primes? Co-primes అంటే ఏంటి? a comma b have only one is common factor. అంటే ఏ కామా బికి కేవలం 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్గా ఉంటుంది అనమాట. సో ఐ కెన్ టేక్ √5 ఈక్వల్ టు a by b. నేనేం చేస్తానంటే b ఇంటూ తీసుకుని వస్తాను. b డూయింగ్ హియర్ డివిజన్, దట్ సైడ్ ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. సో ఐ కెన్ రైట్ b ఇంటూ √5 ఈక్వల్ టు a. సో ఐ కెన్ రైట్ యాజ్ అరేంజ్ a ఈక్వల్ టు b ఇంటూ √5గా రాశాను. నౌ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. So we are doing the square. So a square equal to b square into 5. That means see, we can see, so a square equal to 5 into b square. ఇది ఎలా ఉంది మనకి, 6 ఈక్వల్ టు 2 into 3గా రాస్తే 6 అనే నెంబరు 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 6కి 2 ఏమవుతుంది, ఫ్యాక్టర్ అవుతుంది. అలాగే ఇప్పుడు a స్క్వేర్ అనేది 5 into b స్క్వేర్ చేస్తే వస్తుందంటే ఏంటి, ఏ స్క్వేర్ అనే నెంబర్ని 5 ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది. ఇక్కడ 6ని ఏ విధంగా అయితే 2 డివైడ్ చేస్తుందో అక్కడ అలాగే 5ని ఏ స్క్వేర్ అనేది ఏ స్క్వేర్ని 5 డివైడ్ చేస్తుంది అనమాట. సో వీ కెన్ రైట్ 5 డివైడ్స్ ఏ స్క్వేర్. 5 డివైడ్స్ ఏ స్క్వేర్. సో 5 అనే నెంబరు ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తే 5 డివైడ్స్ ఏ ఆల్సో. By using theorem 1.3. So what we can say, 5 is a factor of a. a కి ఇప్పుడు 5 అవుతుంది, ఒక ఫ్యాక్టర్ అవుతుంది. అలాగే ఇక్కడ a స్క్వేర్ ఇక్కడ 5b స్క్వేర్ మనం ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు 5కి ఎంతో కొంత మనం మల్టిప్లై చేస్తే మనకి వచ్చింది అనమాట. సో వీ కెన్ రైట్ a ఈక్వల్ టు, నేను 5 into cగా రాస్తాను. హియర్ c ఈజ్ integer. So a equal to 5 into c. Again we can do the squaring on both sides. So squaring on both sides, we can write a square equal to 25 into c square. So what one equation 1, a square equal to 5b square na, here is a square is there na. ఇప్పుడు నేను ఇక్కడ ఏమన్నా a square ప్లేస్లో 5b square రాసుకుంటా. 5b square equal to 25c square from 1. So b square equal to 25 by 5 into c square. So b square equal to 5 into c square. So 5 1 so 5 5 కదా, ఇలా తీసుకున్నాం 5c square. So we can see ఇక్కడ b square అనేది 5ని c square తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చే ఆన్సర్ అనమాట. సో వాట్ వీ కెన్ సే, b square అనేది ఏ టేబుల్ మనకి క్యాన్సిల్ అవుతుంది అనమాట. సో వీ కెన్ రైట్ 5 divides b square. So we can say 5 divides b also by theorem 1.3. So మనం ఏం చెప్పొచ్చు, 5 is factor of b. Now we can say a comma b have a
కామన్ ఫ్యాక్టర్ 5. బట్ వాట్ వి కెన్ థింక్, మనం ఏమనుకున్నాం, ఏ కమ బీలు కో ప్రైమ్స్, అంటే ఏకి బికి ఒకటి తప్ప ఎటువంటి కామన్ ఫ్యాక్టర్ లేదు. బట్ ఇక్కడే వచ్చింది మనకి రెండిటికి కూడా 5 ఎలా ఉంది, కామన్ ఫ్యాక్టర్గా ఉంది. సో ఇది ఎలా ఉంది మనకి, దిస్ ఈజ్ కాంట్రడిక్ట్ బికాజ్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. మనం అనుకునేది తప్పు. మనం ఏమనుకున్నాం, √5 ఈజ్ ద రేషనల్ నెంబర్ అనుకున్నాం. సో వాట్ వీ కెన్ సే, √5 ఈజ్ ఏ నాట్ ఏ రేషనల్ నెంబర్. అంటే ఇప్పుడు ఏమవుతుంది, √5 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. సో √5 ఈజ్ an irrational number. So thank you all of you. Now see the second question. Prove that 3 plus 2√5 is a irrational number. So what we can think, we can take the controversy. మనం ముందుగా విరుద్ధంగా తీసుకుంటాం. Let us assume that to the contrary, that 3 plus 2√5 is a rational number. So what we can write, 3 plus 2√5 equal to a by b. Here a comma b belongs to integers, comma b is not equal to 0, and a comma b are co-primes. Now we can write 3 plus 2√5 equal to a by b కదా. నేనేం చేస్తానంటే 3ని ఆ సైడ్ తీసుకుని వెళ్తాను. 2√5 equal to 3 doing here addition, that side doing the subtraction, a by b minus 3. So 2√5 equal to LCM is the b. So a minus 3 into b, 3b by b. ఇప్పుడు నేను 2ని కూడా యూకి తీసుకొని వస్తాను. ఇక్కడ 2 మల్టిప్లై చేస్తుంది కాబట్టి అదే డివైడ్ చేస్తుంది. సో √5 equal to a minus 3b by 2b అవుతుంది. సో వాట్ వి నో, a comma b are the integers. సో a minus 3b by 2b మనకి ఏమవుతుంది, ఇంటీజర్ అవుతుంది. సో దట్ ఈస్ ద రేషనల్ నెంబర్. బట్ దిస్ ఈస్ ద నాట్ రేషనల్ నెంబర్. కానీ ఇక్కడ వచ్చింది ఈక్వల్ టు ఉందన్నమాట. ఇది రేషనల్ అయితే ఇది కూడా ఏం కావాలి, రేషనల్ కావాలి. సిన్స్ a comma b are integers, we get a minus 3b by 2b is rational and √5 is a rational. సో ఈ మొత్తం కూడా రేషనల్ అయితే ఇది కూడా ఏం కావాలి, రేషనల్ కావాలి. బట్ దిస్ ఈజ్ కాంట్రడిక్ట్స్. ఇది ఎలా ఉంది, మనకి విరుద్ధంగా ఉంది. ఏం విరుద్ధంగా ఉంది, √5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. అంటే మనకు వచ్చినటువంటి ఆన్సర్ అనేది √5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ అనడానికి విరుద్ధంగా ఉందన్నమాట. సో ఎందుకు వచ్చింది మనకి దిస్ కాంట్రడిక్షన్? Reason because our incorrect assumption. మనం బిగినింగ్లో తప్పుగా అనుకున్నాం కదా, అలా తప్పుగా అనుకోవటం వల్ల మనకి మిస్టేక్ జరిగిందనమాట. సో వాట్ ఈస్ దట్, మనం ఏమనుకున్నాం, √5 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అనుకున్నాం. సో వాట్ వీ కెన్ సే రైట్ నౌ, the number is not rational number, it is not rational number. So what we can say, 3 plus 2√5 is irrational number. సో see friends, all of you, ఇంతటితోటి ఈ ఫస్ట్ వీడియో పూర్తయింది. ఈ వీడియోలో మనం 2 సమ్స్ నేర్చుకున్నాం. రిమైనింగ్ సమ్స్ మనం సెకండ్ వీడియోలో నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.